నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలు ఇరాన్ మీద ఆగ్రహం వ్యక్తం చేశాయి. అమెరికాతో మీరు కుదుర్చుకున్న సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మేమందరం స్వాగతించాము. కానీ కాల్పుల విరమణ ఒప్పందం జరిగినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేయడం చాలా బాధాకరమని చెప్పేసి కువైట్ పేర్కొంది. అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను హైలైట్ చేస్తూ కువైట్ దేశం స్వాగతించింది. అదే సమయంలో ఈ ప్రాంతం అంతటా అన్ని శత్రుపూరిత చర్యలను తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఇరాన్ అయితే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు కోరాయన్నమాట. అలాగే కువైట్ యువరాజు షేక్ సబా అల్ ఖలీద్ గారు, సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ గారు కూడా ఫోన్లో అయితే మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా ఇరుపక్షాలు తాజా ప్రాంతీయ పరిణామాలు సమీక్షించాయి. పాకిస్తాన్ నేతృత్వంలోని మధ్యవర్తిత్వ ప్రయత్నాల ఫలితంగా కుదిరిన కాల్పుల విరమణపైన చర్చించాయి. అలాగే కువైట్ కాల్పుల విరమణకు మద్దతు ఇస్తూ ఉంది. కానీ ఇరాన్ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద తక్షణమే దాడులు నిలిపివేయాలని చెప్పి డిమాండ్ చేసిందనమాట. ఒకవైపేమో సీజ్ ఫైర్ జరిగింది, అలాగే మేము ఎటువంటి కాల్పులు జరపమని చెప్పేసి అమెరికాకు ఇరాన్ చెప్పినా సరే కానీ కువైట్ మరియు గల్ఫ్ దేశాల మీద ఇరాన్ దాడులు చేయడం చాలా బాధాకరమని చెప్పేసి కువైట్ అయితే ప్రకటించిందనమాట. తక్షణమే మీరు ఈ యొక్క కాల్పులను ఆపివేసి, దాడులను ఆపివేసి శాంతి చర్చల్లో కూర్చొని దౌత్య మార్గాల ద్వారా ఈ యొక్క యుద్ధానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలని చెప్పేసి ఇరాన్కైతే కువైట్ మరియు గల్ఫ్ దేశాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఇరాన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇరాన్ 10 పాయింట్లతో కూడిన షరతులను అమెరికా ముందు ఉంచిందనమాట. అమెరికా వాటిలో కొన్నిటికైతే అభ్యంతరం తెలుపుతూ ఉందన్నమాట. ఎందుకంటే కానీ అమెరికా ఎయిర్ బేస్లను కువైట్ మరియు గల్ఫ్ దేశాలు మూసివేయాలని చెప్పేసి, లెబనాన్ పైన దాడులు ఆపివేయాలని చెప్పేసి, నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఇలా రకరకాల డిమాండ్లు అయితే పెట్టింది. రేపు సమావేశం జరగనుంది. ఆ యొక్క సమావేశం జరిగిన తర్వాత దీనిపైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.